అందరికీ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు మనందరికీ తెలుసు. మార్చి నెలలో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అది పంచాయతీలు కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటం, ఆ తర్వాత ముందుగా జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవటం చూసాం. మరి వీటి తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ కూడా ఫేజ్ 1కి మార్చి 15, ఫేజ్ 2కి మార్చి 17న గ్రామ పంచాయతీలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాల్సినటువంటి సందర్భంలో మరి ఆ రోజున రోజుకి పెరుగుతున్నటువంటి కరోనా తీవ్రతని దేశంలో మరి రోజుకి పెరుగుతున్నటువంటి కరోనా తీవ్రతని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, మరి ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారితో సమావేశం అయిన తర్వాత ప్రస్తుతం మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే కరోనా ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది, ఇంకా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని ఒక ఆలోచనకు వచ్చి, ఎందుకంటే ఆ రోజున మనకి ఈ కోవిడ్ మహమ్మారి గురించి మనకి పూర్తి అవగాహన కూడా లేదు. ఇది ఏ రకంగా మరి స్ప్రెడ్ అవుతుంది, ఆ రోజున దీనికి సరైనటువంటి వైద్య సదుపాయాలు కూడా లేవు, సరైనటువంటి మందులు కూడా అప్పటికి ఇంకా మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఇంకా కూడా చాలా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికల్ని వాయిదా వేయటం జరిగింది. మరి ఆ రోజున వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఆ నిర్ణయాన్ని సమర్థించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ రోజున ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు కూడా మనం చూసాం. కోవిడ్దే ఉంది, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది కదా, ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే అసలు కోవిడ్ మన దరిదాపుల్లో కూడా రాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇది ఒక సాధారణ జలుబు లాంటిదే, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళు మనం. ఆ రోజున ముఖ్యమంత్రి గారు అన్న మాటలు, ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి 15/3/2020 ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి రాసినటువంటి లెటర్, దానిలో ఆవిడ అసలు కరోనాతో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా నిర్వహించవచ్చు అని చెప్తూనే ఆవిడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఆ లెటర్లో అన్నారండి. పారాగ్రాఫ్ నెంబర్ 6లో దేర్ మే బి నో థ్రెట్ ఆఫ్ ది అవుట్ బ్రేక్ ఇన్ అలార్మింగ్ ప్రపోర్షన్ ఫర్ ద నెక్స్ట్ 4 వీక్స్. ఆవిడైతే అసలు ఒక గ్యారంటీ కూడా ఇచ్చేశారు, వచ్చే 4 వారాల పాటు అసలు కరోనా అసలు రాష్ట్రంలోకే రాదు, మేము రాష్ట్రం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెన్సింగ్ వేసేశారు, ఆ ఫెన్సింగ్ దాటి అసలు కరోనా వస్తే మమ్మల్ని అడగండి అని పాపం మేడం గారు చాలా గొప్పగా ఒక లెటర్ కూడా రాశారండి. ఆ లెటర్లో ఉన్నదే నేను చదివి వినిపించా. కాబట్టి మరి అటువంటి ఒక అద్భుతమైనటువంటి విజన్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పారాసెటమాల్ విషయం అసలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అప్పటి హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు వీళ్ళు. మేము ఎన్నికలు పెట్టి తీరాల్సిందే, ఏదో ఒక విధంగా ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ పాండమిక్ గురించి మనకి పూర్తిగా ఒక అవగాహన లేనటువంటి పరిస్థితిలో, ఇది స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితిలో కొద్దిగా మనం వాయిదా వేసుకుంటేనే మంచిది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి వారు సుప్రీంకోర్టు కూడా సమర్థించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి మార్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం నవంబర్లోకి వచ్చాం, దాదాపు 7-8 నెలలు పూర్తయింది. ఇవాళ మరి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియని అంటే కోవిడ్కి సంబంధించి కొంత మనకు అవగాహన వచ్చిన తర్వాత, కొంత కేసుల
నమోదులో కూడా కొంత తగ్గుదల కనిపించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు అన్ని రాజకీయ పక్షాలని ఆహ్వానించి మొన్న 28వ తేదీ అక్టోబర్ 28వ తేదీన మరి అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించి వారు అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవటం జరిగింది ఎన్నికల నిర్వహణ గురించి. దాదాపు 11 పొలిటికల్ పార్టీలు ఆ రోజున సమావేశానికి హాజరయ్యి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపాయి. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్కి సంబంధించి ఏవైతే గైడ్లైన్స్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో, కేంద్ర ఆరోగ్య శాఖ ఏవైతే గైడ్లైన్స్ రూపొందించిందో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్తూనే గతంలో ఏదైతే మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గతంలో విడుదలైనటువంటి సందర్భంలో నామినేషన్ ప్రక్రియలో జరిగినటువంటి హింస ఏదైతే ఉందో, బలవంతపు ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసి గతంలో వేసినటువంటి ఆ నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా రద్దు చేసి, ఎందుకంటే చాలా బీభత్సం సృష్టించారు, ఒక భయానక వాతావరణం సృష్టించి వీళ్ళకి ఫెయిర్గా గెలిచే దమ్ము లేక ఈ వైసీపీ నాయకులకి ఆ రోజున మహిళలను కూడా చూడకుండా పెద్ద ఎత్తున దాడులు చేసి గాయాలు పాలు చేసి ఏ విధంగా మనం ఆ రోజున రౌడీజం చేశారో చూసాం. కాబట్టి ఆ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము ఆ ప్రక్రియను మొత్తాన్ని కూడా రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎన్నికలు నిర్వహించండి, అన్ని జాగ్రత్తలు తీసుకుని కోవిడ్కి సంబంధించని మేమే కాకుండా 11 పార్టీలు చెప్పిన తర్వాత ఆ రోజున వైసీపీ నాయకులు ఆ సమావేశాన్ని కూడా బహిష్కరించారనుకోండి. వీళ్ళేదో వాళ్ళు కొత్తగా చెప్తున్నారు, మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. ఆ రోజున ఏమైపోయారు, మొద్దు నిద్రపోతా ఉన్నారా? ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఆహ్వానించింది కదా మిమ్మల్ని, సమావేశానికి రండి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి. ఆ రోజున ఎగ్గొట్టి ఇవాళ మమ్మల్ని పిలవలేదు, ఏదో నేరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయిందని ఇవాళ మాట్లాడటం నిజంగా మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లా. కాబట్టి ఆ రోజున ఒక ప్రక్రియ ఆయన స్టార్ట్ చేసి అందరు నిర్ణయాలు తీసుకుని పంచాయతీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో కండక్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. యాజ్ పర్ ఆర్టికల్ 243K అండ్ ఆర్టికల్ 243ZA, ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ విచ్ ఇస్ మ్యాండేటెడ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వర్తిస్తుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? మీరు దాడి చేస్తారా? ఆ రోజునేమో కరోనాతో ఏం లేదు అసలు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అని నానా చెత్తవాగుడు వాగి ఇవాళేమో వద్దొద్దు, అబ్బో కరోనా చాలా ఉంది, ఇప్పుడు ఎన్నికలు ఎలా పెడతారు అని ఓ పక్కన చెప్తూనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నంతకాలం మేము అసలు ఎన్నికలు పెట్టాం. ఇదెక్కడ దౌర్భాగ్యం సార్? ఒక వ్యక్తిని బూచిగా చూపించి ఎన్నికలు వాయిదా వేయమని కోరినటువంటి సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడన్నా చూసాం మనం? ఈ దిక్కుమాలిన పార్టీ నాయకులు మాట్లాడింది తప్పితే హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ వ్యక్తి ఉంటే మేము ఎన్నికలకు ఒప్పుకోనా అన్న రాజకీయ పార్టీ ఎక్కడన్నా చూసాం మనం? ఇవాళ ఒక వ్యక్తిని, ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాకపోతే ఎవరో సుబ్బారావు గారో రామారావు గారు ఉంటారండి. హూ ఇస్ బాదర్డ్? వీఆర్ నాట్ బాదర్డ్ వెదర్ ఇట్ ఈస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆర్ ఎనీ అదర్ XYZ. మాకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఆర్టికల్ 243K అండ్ 243ZA ప్రకారం ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక వ్యక్తికి కులాన్ని అంటగట్టి ఏదో ఆయన ఏదో స్క్రిప్టులు చదువుతాడు, అది చదువుతాడు, ఇది చదువుతాడని చెప్పి మీకు ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేదని చెప్పండి. ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత ఇవాళ మీరు పారిపోతూ ఉన్నారు పిరికి పందల్లాగా. ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు చీవాట్లు పెట్టడానికి. ఇవాళ దానికి భయపడి మీ ప్రభుత్వ వైఫల్యాలు చూసిన తర్వాత, మీరు చేసినటువంటి మోసాలు చూసిన తర్వాత, మీరు చేస్తున్నటువంటి దాడులు చూసిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు చెప్పు దెబ్బలు కొట్టడానికి. దానికి భయపడి మీరు ఎన్నికల నుంచి పారిపోతూ ఇటువంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చేతిలో ఒక దొంగ పత్రిక ఉంది కదా అని చెప్పి దానిలో పిచ్చిరాతలు. చీఫ్ సెక్రటరీ గారు నిన్న మాట్లాడారంటండి. చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు, కరోనా కాటుకు ఇప్పటికే 6,800 మంది బలైపోయారు. ఈ తరుణంలో ఎన్నికలతో వైరస్ చెలరేగే ప్రమాదం. అనువైన పరిస్థితులు ఏర్పడిన వెంటనే సమాచారం ఇస్తాం. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్ణయాన్ని విరమించుకోవాలి. సో చీఫ్ సెక్రటరీ గారు పాపం చాలా ఆందోళన వ్యక్తం చేశారండి. ఈ తరుణంలో ఎన్నికలు పెడితే పాపం వైరస్ చెలరేగుతుందంట, అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పెడతారంట. ఓకే, అది చూద్దాం. రెండోది, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల గారు, ఈయనకి అందరూ రాష్ట్ర ప్రజలందరూ ముద్దుగా నట బేబత్స అని పేరు పెట్టుకున్నారు.
ఎందుకంటే ఈయన అసలు ఎంత గొప్పగా నటిస్తారంటే అండి, మీడియా ముందుకు వచ్చి అస్సలు చాలా అమాయకమైనటువంటి ఫేస్ పెట్టుకుని అసలు ఏమీ తెలియనటువంటి వ్యక్తిలాగా, ఎంతో అమాయకుడిలాగా ఈయన అనే మాటలు. ఎస్సీసీ ఒకటే రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా రాజ్యాంగ వ్యవస్థే, చంద్రబాబుకి ఏజెంట్లా వ్యవహరిస్తూ ఉన్నారు అది అని చాలా మాటలు మాట్లాడుతూ ఇవాళ ఆయన ఇంకొక మాట కూడా అన్నారండి. రాష్ట్ర ప్రభుత్వం అంటండి టీచర్లు, పోలీసులు ప్రజలందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పరిస్థితులు కుదుటపడగానే వీలైనంత త్వరగా ఎన్నికలు జరుపుతారంట. టీచర్ల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నారండి సార్ సజ్జల గారు, టీచర్ల యొక్క క్షేమాన్ని. మరి మొన్న స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళు తెరిచినప్పుడు మీకు టీచర్ల క్షేమం గుర్తుకు రాలేదా? స్కూళ్ళన్నీ తెరిచారు కదా, సరైనటువంటి టెస్టులు కూడా చేయకుండా టీచర్లకి స్కూళ్ళు తెరిచారు కదా సార్, మరి ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు కోవిడ్? దాదాపు 700-800 మంది టీచర్లు కోవిడ్ బారిన పడ్డారు కదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఆ రోజు మీకు కోవిడ్ గుర్తుకు రాదు. పిల్లల ప్రాణాలు ఎడిపోయినా పర్లేదు, టీచర్ల ప్రాణాలు ఎడిపోయినా పర్లేదు. ఆ రోజున రాజకీయ పార్టీలుగా మేము అయ్యా మీరు సరైనటువంటి టెస్టింగులు చేయండి, స్కూల్స్లో సరైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, అక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు, కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు స్కూల్స్లో అంటే పట్టించుకోకుండా మూర్ఖంగా స్కూల్స్ ఓపెన్ చేసి కొన్ని 100 మంది టీచర్లు దాని బారిన పడ్డారు. మీరు చేసినటువంటి ఈ నిర్వాహకం ఇవాళ టీచర్లు గుర్తొచ్చారు మీకు. ఇదే టీచర్లు మీరు సిగ్గు లేకుండా మేలో వైన్ షాపులు తెరిచినటువంటి సందర్భంలో టీచర్లనే క్యూ లైన్లు కాపలాగా నుంచోబెడతారండి మీరు. క్యూ లైన్లు కాపలాగా టీచర్లు పెడతారా? వైన్ షాపుల వద్ద ఆ రోజు అప్పుడు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్, వైన్ షాపుల వద్ద ఉపాధ్యాయుల కాపలా, టీచర్లకు మందు డ్యూటీ, టీచర్లకు ఈ విధుల. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం, మీలాంటి మనుషులు దేశంలో కాదు ప్రపంచంలో ఉండరు. చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని క్యూ లైన్లో మందు షాపులు బయట నుంచో పెడతారని మీరు, వాళ్ళకే క్యూ లైన్లో బాధ్యత పెడతారా మీరు డ్యూటీ? ఉపాధ్యాయుల పైన మీకు కనీస గౌరవం ఉందా? మీరు ఇవాళ చేతిలో ఒక దొంగ పత్రిక ఉంది కదా, చాలా అమాయకంగా అయ్యో టీచర్లండి ఉపాధ్యాయుల క్షేమం, అందుకనే మిమ్మల్ని నట బేబత్స అంది. ఈ నటనను కట్టిపెట్టండి బాబు, చూడలేక వస్తున్నారు జనం అందరూ కూడా. చేసే పనిలో ఒకటి, మీడియా ముందుకు వచ్చి చేతిలో ఒక పేపర్ ఉంది కదా అని చెప్పి తప్పుడు రాతలు రాయటం. ఈ రకంగా టీచర్లను ఆ రోజున అగౌరవపరిచి మీరు ఇవాళ కరోనా గురించి మాట్లాడతారు. ఇవాళ బయట ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి ఒక చిన్న వీడియో మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఒక నిమిషం ఉండమ్మా, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఎంత బ్రహ్మాండంగా కోవిడ్ని నియంత్రిస్తూ ఉందో, ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుందో మరి అవన్నీ కూడా చూద్దాం. ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరితమైనటువంటి యాత్ర పూర్తయి 3 సంవత్సరాలు అయిందంటండి. ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు కదండి ఆ పెద్ద మనిషి, అది చేసి పూర్తయి 3 సంవత్సరాలు అయిందంట. దానికి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఆ వీడియోను ప్లస్ ఈ మందు షాపుల బయట ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ వీడియో ప్లే చేయండి అమ్మా. చూశారు కదండి, ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఆయనేమో ముత్యాల చెమ్మ చెక్కన ఒక ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఏది ఈ 3 సంవత్సరాల సంబరాలంట. కొన్ని 100 మందిని అక్కడ మాస్కులు లేకుండా, సరైనటువంటి ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏమీ లేకుండా స్టేజ్ బయట చిందులేస్తూ ఉన్నాడు ఈయన గారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ గారండి, పాపం చాలా గొప్పగా వేశారు సార్ స్టెప్పులు. వీళ్ళు కోవిడ్ గురించి మాట్లాడతారు. రెండవది వైన్ షాపులు బయట చూశారు కదండి, మన ట్యాక్స్ పేయర్స్ అందరూ ఎలా నుంచున్నారో క్యూ లైన్లో. అంటే వైన్ షాపులు బయట క్యూ లైన్లు మాత్రం ఉండొచ్చు, పోలింగ్ బూత్ బయట క్యూ లైన్లు మాత్రం ఉండకూడదా సార్ మీకు? వైన్ షాపుల బయట కిలోమీటర్ల బారు
క్యూ లైన్లు ఉండొచ్చు, అక్కడ కరోనా గుర్తుకు రాదు, కోవిడ్ పాండమిక్, వైరస్ స్ప్రెడ్డింగ్, ఇవన్నీ ఏమీ గుర్తుకు రావు మీకు. అప్పుడు మీకు గుర్తొచ్చేదల్లా మీ లిక్కర్ వ్యాపారం. జే ట్యాక్స్ విపరీతంగా బాధతో ఉన్నారు కదా, మీ రాష్ట్ర ఖజానాలోకి, మీ తాడేపల్లి ప్యాలెస్ ఖజానాలోకి డబ్బులు రావాలంటే వైన్ షాపులు ఓపెన్ చేయాలి. మే 4వ తేదీన ఓపెన్ చేశారు వైన్ షాపులు. ఆ రోజున కరోనా లేదా రాష్ట్రంలో? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? చీఫ్ సెక్రటరీ గారికి ఆ రోజున కరోనా గుర్తుకు రాలేదా? సజ్జల గారికి ఆ రోజున కరోనా గుర్తుకు రాలేదా? మే 4వ తేదీన వీళ్ళు ఇవాళ కరోనా గురించి మాట్లాడతారు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి. వైన్ షాపులు పెట్ట క్యూ లైన్లు పెట్టించిన వాళ్ళకి పోలింగ్ బూత్ పెట్టి ఉన్నటువంటి క్యూ లైన్లు అంటే ఎందుకండి భయం? అంటే పోలింగ్ బూత్ దగ్గర క్యూ లైన్ల నుంచి ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చివాట్లు పెడతారో, మీకు వాతలు పెడతారని చెప్పి భయపడతా ఉన్నారా? ఇది వాస్తవ పరిస్థితి. వాళ్ళ రోడ్డు మీద చూస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళు కరోనా గురించి మాట్లాడతారు. ఎవరికి తెలియదు సార్ మీ నాటకం, మీ డ్రామా అంతా కూడా. అంతేకాకుండా ఇవాళ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి మిగతా అనేక రాష్ట్రాల్లో మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో ఆయన రాజస్థాన్ విషయాన్ని కోట్ చేశారు. రాజస్థాన్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైతే అక్కడ హైకోర్టు ఆఫ్ రాజస్థాన్ తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వటం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తర్వాత సుప్రీంకోర్టు కూడా దాని 8/10/2020 సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించడం జరిగింది రాజస్థాన్ విషయంలో. అదే కాకుండా పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఈ మధ్యన నవంబర్ 12వ తేదీన వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. నవంబర్ 12వ తేదీన హైకోర్టు ఆఫ్ కర్ణాటక, పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైతే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు, డివిజన్ బెంచ్ కన్సిస్టింగ్ ఆఫ్ అభయ్ శ్రీనివాస్ ఓకా అండ్ జస్టిస్ అశోక్ ఎస్ కినాగి, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్ వాళ్ళన్న మాటలు నేను చదివి వినిపిస్తా. చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక: we hold that in view of the constitutional mandate of clause 3 of article 243E, it is a mandatory duty of state election commission to complete elections of a gram panchayat before its term is over. It is only in exceptional conditions that the state election commission can hold elections of a gram panchayat after the expiry term is over. Such exceptional circumstances exist or not is a matter to be exclusively decided by the state election commission, and the state government has no role to decide whether such exceptional circumstances exist or not. ఎంత స్పష్టంగా ఉందండి తీర్పు కర్ణాటక హైకోర్టు. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అంటే వాళ్ళ కోవిడ్ పాండమిక్ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్నది పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాధికారం. క్లియర్గా exceptional circumstances exist or not is a matter to be exclusively decided by the state election commission, and the state government has no role to decide whether such circumstances exist or not. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు, ఇది పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇష్యూ అని చెప్పి పొరుగునున్నటువంటి కర్ణాటక హైకోర్టు. కర్ణాటకలో లేదా ఇవాళ కోవిడ్? ఇదే తీర్పుని నిన్న సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ కూడా సమర్థించింది. Supreme Court also had upheld the judgment given by the Karnataka High Court. దీనికి ఏమి సమాధానం చెప్తారు? నాట్ ఓన్లీ కర్ణాటక, యు టేక్ ద కేస్ ఆఫ్ కేరళ. కేరళ హైకోర్టు కూడా నవంబర్ 4వ తేదీన, ఈ నెల నవంబర్ 4వ తేదీన కేరళ హైకోర్టు upholds the state election commission decision to conduct local body polls. A division bench of the Kerala High Court upheld the decision of the state election commission to complete the local body election process before December 31st. వాళ్ళు ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు కేరళ హైకోర్టు. డిసెంబర్ 31వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి తీరాల్సిందే అని చెప్పి కేరళ హైకోర్టు నవంబర్ 4వ తేదీని ఇచ్చినటువంటి తీర్పు. అంతేకాకుండా ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు చూసాం. కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు మనం చూసాం. అంటే ఇవాళ ఇన్ని న్యాయస్థానాలు, రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఢిల్లీలో, కర్ణాటక హైకోర్టు, కేరళ హైకోర్టు, ఇన్ని న్యాయస్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే పూర్తి నిర్ణయాధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ది. అటువంటి నిర్ణయాధికారంలో జోక్యం చేసుకునే అర్హత, రైటు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ వైసీపీ నాయకులు
ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ మీకు అలవాటు అయిపోయింది ఇక్కడ ఏపీ హైకోర్టు మీద దాడి చేయటం. ఇప్పుడు మీ రౌడీ ముఠాని కర్ణాటకకి కేరళకు కూడా పంపిస్తారా ఏంటి? మీ రౌడీ మొక్కను పంపించి అక్కడ కేరళ హైకోర్టుని, కర్ణాటక హైకోర్టుని, రాజస్థాన్ హైకోర్టు పైన కూడా దాడి చేయిస్తారా? మీకు చేతనైంది ఇదే కదా. మీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే కదా రాజ్యాంగ వ్యవస్థలపైన జులుం చేయటం, రౌడీజం చేయటం, దాడులు చేయటం మీకు అలవాటు అయిపోయింది. పంపించండి ఇప్పుడు మీ రౌడీ మొక్కల్ని. కేరళ పంపిస్తారో, కర్ణాటక పంపిస్తారో, రాజస్థాన్ పంపిస్తారో, లేదా ఢిల్లీ పంపిస్తారో. కాబట్టి వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వర్తిస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సార్? అంటే రాజ్యాంగం అమలు అక్కర్లేదు వాళ్ళ దేశంలో. మీ ఎన్నికలకి వెళ్ళలేనటువంటి మీ పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక కక్ష సాధింపు ధోరణితో ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన తీరు ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీకు చీవాట్లు పెట్టడం ఖాయం అన్న విషయం మీకు కూడా తెలుసు కాబట్టే ఇవాళ పారిపోతూ ఉన్నారు మీరు. మీకు నిజంగా మీరు చేసినటువంటి పరిపాలన పైన నిజంగా విశ్వాసం ఉంటే పదాన్ని తేల్చుకుందాం. ప్రజా తీర్పు కోరడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? ఏదో మేము బ్రహ్మాండంగా సంక్షేమం చేస్తున్నాం, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఓ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం దేనికి? నిన్న మీ ఇద్దరు నానీలు మాట్లాడుతూ ఉన్నారు కృష్ణా జిల్లాలో. మా దౌర్భాగ్యం అటువంటి వ్యక్తులు ఈ రోజున మంత్రులు చాలామంది చాలా ముద్దుగా పెట్టుకుంటారండి నాని అని. చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. అదేం తప్పు కాదు, మంచి పేరు. కానీ దౌర్భాగ్యం వీళ్ళ నాని అనే పేరు అర్థాన్ని కూడా మార్చేశారు. ఈ పేరు నాని, కొడాల నానీలకి నాని అనే పేరు అర్థం ఏంటంటే, వాళ్ళకి మాత్రం అర్థం ఏంటంటే నా అంటే నాకెంత, నీ అంటే నీకెంత, నాకెంత నీకెంత, నాని. ఇది వాళ్ళు డెఫినేషను. ఈ నాకెంత నీకింత బ్యాచ్ అంటే సెటిల్మెంట్ బ్యాచ్ ఇది. వీళ్ళకి వేరే పనేం లేదు. ఇసుక రీచుల్లో నాకెంత నీకెంత, ఇళ్ల పట్టాల్లో నాకెంత నీకెంత, భూ కబ్జాలో నాకెంత నీకెంత. నాని అంటే వాళ్ళందరూ నాకెంత నీకెంత అనుకుంటున్నారు. సిగ్గుపడండి మీరు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. దోచుకుని తింటా ఉన్నారు ఇవాళ కృష్ణా జిల్లా మొత్తాన్ని ఇంచు కూడా వదలకుండా. మీరు వాళ్ళ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి దయ్యాలు వేదాలు వల్లవేటువంటి ఇదే ఈ నాకెంత నీకింత బ్యాచ్కి కూడా చెప్తా ఉన్నా. మీకు దమ్ముంటే, మీరు నిజంగా ప్రజలకి సేవ చేశారన్న నమ్మకం మీకుంటే ఇటువంటి దాడులు చేయకుండా, చీఫ్ సెక్రటరీలతో వాళ్ళతో వీళ్ళతో ఇటువంటి తప్పుడు లెటర్లు రాయనీయకుండా, చీఫ్ సెక్రటరీ గారు రాస్తారని ఇంకొక మాట కూడా నాకు చాలా ఏమనాలో అర్థం కాల. ఆవిడ రాసిన లెటర్లో వ్యవస్థలన్నీ అంటండి చాలా బిజీగా ఉన్నాయంటండి. అసలు ఎవరు కూడా ఈ ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితిలో ఎవరు లేరంట, చాలా బిజీగా ఉన్నారంట వ్యవస్థలన్నీ కూడా. ద అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ద పోలీస్ and others are actively involved in the containment measures and are very busy. అవునండి, చాలా బిజీగా ఉన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. నంద్యాలలో అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని వేధించుకుని తినడంలో చాలా బిజీగా ఉంది. వాళ్ళ కుటుంబం ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించడంలో చాలా బిజీగా ఉంది డిపార్ట్మెంటు. అదేవిధంగా అనేక చోట్ల అనేక మందిని వేధించుకుని తినడంలో వరప్రసాద్కి శిరోమండనం చేయడంలో చాలా బిజీగా ఉంది. అనిత రాణి గారిని వేధించుకుని తినడంలో చాలా బిజీగా ఉంది. నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో నాయక్ని కిడ్నాప్ చేసి వాహనాలు మార్చి మరీ చితకబాదటంలో డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంది. చాలా బిజీగా ఉంది సార్ మీ డిపార్ట్మెంట్. అసలు నిమిషం ఖాళీ లేదు. మీరు చెప్పినటువంటి తప్పుడు పనులన్నింటినీ కళ్ళు మూసుకుని ఉండటంలో చాలా బిజీగా ఉన్నారు. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ఇళ్ల పట్టాల పేరుతో చేస్తున్నటువంటి అవినీతిలో వాళ్ళని పాపం చాలా బిజీగా పెట్టేశారు. 5-10 లక్షలు వాల్యూ చేయనటువంటి భూమికి 50-60 లక్షలు కాంపెన్సేషన్లు ఇప్పించడంలో ఆ డిపార్ట్మెంట్ని చాలా బిజీగా పెట్టారు. ఎవరిని వదిలేరు సార్ మీరు? అందరినీ చాలా బిజీగా పెట్టారు సార్. మీరు దోచుకుని తినడానికి, మీరు దాడులు చేయించడానికి, తప్పుడు కేసులు పెట్టించడానికి, ప్రజలను వేధించుకుని తినడానికి చాలా బిజీగా మీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చాలా బిజీగా ఉంది. ఆ విషయం మేము ఒప్పుకుంటాం. మీ బిజీ అంటూ మాకు తెలియదా? ప్రజలకు తెలీదా? దానికి మళ్ళీ కోవిడ్ అని ఒక కలరింగు. ఏం సాధించారు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో? పరిస్థితి ఏంటి? వాళ్ళ
ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు కట్టలేక వాళ్ళ ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మీరు కోవిడ్ గురించి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ వైసీపీ నాయకులకి, ఈ నాకెంత నీకెంత బ్యాచ్కి, ఈ నట బేబత్సలకి, వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం, మీరు చెప్పే మాటలు చేతిలో తప్పుడు పత్రికలు ఉన్నాయి కదని ఏదో ప్రచారం చేసినది మాత్రం ఎవడో వినటానికి సిద్ధంగా లేడు. ఉపాధ్యాయుల మీద ప్రేమలో ఒలకబోయటాలు, ఏ క్యూ లైన్లో వైన్ షాపులు బయట నించోబెట్టిన రోజు ఏమైందా నీకు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఇవాళ నువ్వు వచ్చి ఉపాధ్యాయుల గురించి మాట్లాడతావు. కాబట్టి ఈ దొంగ నాటకాలు, ఈ కపట నాటకాలు కట్టిపెట్టండి. ఇవాళ ఇన్ని హైకోర్టులు, ఇన్ని న్యాయస్థానాలు, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే. స్థానిక సంస్థలు కానీ ఇన్ని తీర్పులు వచ్చాయి. ఏం సమాధానం చెప్తారు వీటికి? ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగం ఉంది, కొద్ది గొప్ప. మీకంతా రాజారెడ్డి రాజ్యాంగం కదా ఇక్కడ. సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ పైన దాడిని ఆపండి. ఇవాళ ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఇట్ మైట్ బి నిమ్మగడ్డ రమేష్ గారు టుడే, ఆర్ ఇట్ మైట్ బి సమ్ XYZ టుమారో. ఏదో ఆ కనకరాజు లాంటి మీలాంటి రబ్బర్ స్టాంపులు తెప్పించుకుని మీ ఇష్టానుసారం ఎన్నికల్లో దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారేమో. సమస్య లేదు, చూస్తూ ఊరుకునేదే లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజా తీర్పుని మనం గౌరవించి తీరాల్సిందే. ఇవాళ శాంతియుత వాతావరణంలో పూర్తి భద్రత నడుమ ఎలక్షన్స్ జరిగి తీరాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఇప్పటికైనా ఇటువంటి అన్కాన్స్టిట్యూషనల్ అటాక్స్ని మానుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అలవాటు చేసుకోండి. మిగతా అనేక రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పుల్ని మీరు చదవండి. కర్ణాటక హైకోర్టు ఏమని చెప్పింది చాలా స్పష్టంగా, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు డిసైడ్ whether exceptional circumstances exist or not, which is upheld by the Supreme Court of India. What did the Kerala High Court say? They have given a deadline till December 31st. చదవండి తీర్పులో. రాజస్థాన్ హైకోర్టు ఏం చేసిందో చదవండి. వెళ్ళి అక్కడ మళ్ళీ దాడులు చేయబాకండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చదవండి. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను గౌరవించండి. రాజ్యాంగాన్ని గౌరవించండి. ప్రజా తీర్పుని గౌరవించడం అలవాటు చేసుకోండి. ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వారికి ఇచ్చినటువంటి అత్యంత పదునైనటువంటి ఆయుధం. దానిని ఉపయోగించుకోకుండా అడ్డుపట్టడానికి మీరెవరు? కాబట్టి ఆ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల ప్రక్రియ మరి మేము చేపడతాం నిర్ణయం తీసుకుందో మేము దానిని స్వాగతిస్తూనే గతంలో ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి, ఆ బలవంతపు ఏకగ్రీవాలను కూడా రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పంచాయతీలకు సంబంధించి కూడా మరి బీహార్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కోవిడ్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని గైడ్ లైన్స్ ప్రకారం మరి ఎన్నికలు నిర్వహించి తీరాలి. వైసీపీ కూడా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎదురుదాడులు మానుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.